హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు థంబ్నెయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీగా నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నా. చూసి మీరు కూడా చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అందులో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టైప్ చేయాలి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రిమూవర్ బ్యాక్గ్రౌండ్ నొక్కాలి. మనకు కావాల్సిన ఇమేజ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, అందులో అప్లోడ్ చేసుకోవాలి. ఇట్లా ఫోన్లో గ్యాలరీ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక ఫోటో అయినా కావచ్చు, ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా రిమూవ్ అయిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇన్షాట్ యాప్ అయితే వాడతాను. ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ కానీ, వాయిస్ ఓవర్ కానీ ఏదైనా ఒక యాప్లోనే చేసుకోవచ్చు. కాన్వా, పిక్సార్ట్ అవన్నీ అంటారు కానీ అవన్నీ ఏం అవసరం లేదు. ఒక ఇన్షాట్ ఉంటే ఫ్రీగా అందులోనే అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు జూమ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఆప్షన్స్ నేను వాడుకుంటలేను. ఇప్పుడు కింద ఇక్కడ బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అని, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికోసం అయితే ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ముందుగా అయితే మనం ఫోటో ఎడిటింగ్ కాబట్టి ఫోటో తీసుకుంటున్నాం. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అయితే క్లిక్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం లాంగ్ వీడియోకి కాబట్టి 16:9 రేషియోలో తీసుకోవాలి. ఇంకా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. 2:2 అని, 9:16 అని, 16:9 అని, టిక్టాక్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం ఉంటాయి. కానీ మనం లాంగ్ వీడియో కాబట్టి 16:9 రేషియోనే తీసుకోవాలి. షార్ట్ వీడియో అయితే 9:16 రేషియో తీసుకోవాలి. ఇందులోనే ఇంకా పిప్ అనే ఆప్షను, ఫిల్టర్స్, టెక్స్ట్ అన్నీ ఉంటాయి. పిప్ అనే ఆప్షన్లోకి పోతే ఇంకా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు, ఒకటే ఫోటోని చేస్తున్నా. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ దీన్ని రొటేట్ చేస్తున్న ఫోటోని, ఇది ఒక ఫోటోని ఇట్లా చూపించినట్టు ఉండాలనేసి నేను రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసిన తర్వాత పిక్ ఇట్లా అయితే ఉంది. మనం ఏదైనా థంబ్నెయిల్ అయినా కానీ, ఎడిటింగ్ అయినా కానీ, వాయిస్ ఓవర్ అయినా కానీ ఏదైనా ఒకటే యాప్లో చేసుకోవచ్చు. అది నేను ఇన్షాటే వాడతాను, ఇంకేం యాప్ వాడను. ఇంకా కాన్వా, పిక్సార్ట్ అలాంటివి యూజ్ చేసి చేస్తారంట. కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా చేయాలనుకునే వాళ్ళు అందులో చేస్తారు కావచ్చు. కానీ నాకు చాలా ఇంతవరకు అని నేను ఇన్షాట్లోనే చేస్తున్నా. ఇక్కడైతే 2 minutesలో చెప్పడం ఇంత అనిపించింది కానీ చేయడం అయితే 2 minutesలో చేసుకోవచ్చు. అందుకనేసి 2 నిమిషాలలో థంబ్నెయిల్ని రెడీ చేసుకోవచ్చు అని ఇక్కడ థంబ్నెయిల్ అయితే రాస్తున్నా. థంబ్నెయిల్ కోసం అయితే దీనికోసం అయితే తెలుగు టైపింగ్ అయితేనే బాగుంటుందని తెలుగులో ట్రై చేస్తున్నా. థంబ్నెయిల్ని కొందరు చాలా బాగా చేస్తారు. కానీ మనకేంది థంబ్నెయిల్ అవసరం ఏంటంటే ఈ వీడియోలో ఏముంది మ్యాటరు అది తెలుసుకోవడానికి మాత్రమే. అది మనం మామూలుగా అయినా కానీ మ్యాటర్ ఏముందో వాళ్ళకి తెలిసిపోతుంది చూసే వాళ్ళకి. మరీ ఓవర్గా బ్యాక్గ్రౌండ్, ఫోటో అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా వేసుకున్నా కానీ సరిపోతుంది. కొత్త వాళ్ళైతే ఇంతవరకు చేస్తే అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్షాట్ యాప్లో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో టైపింగ్లో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. టైపింగ్ తెలుగు చేంజ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ట్రై చేస్తుంటే వస్తూనే ఉంటుంది. అది నా వీడియో చూడకున్నా కానీ ట్రై చేస్తుంటే ఇన్షాట్ యాప్లో ట్రై చేస్తుంటే అదే వస్తుంటుంది. ఎల్లో అయితే ఇక్కడ బాగా మంచిగా కనిపిస్తుంది. నేను ఎల్లో కలర్ ఇచ్చుకున్నా. దాని సైడ్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. చూడండి బాగా మంచిగా వచ్చింది. దీన్ని తెలుగులో రాసుకుంటే ఇంకా బాగుంటుంది. నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. వ్యూస్ రాకున్నా కానీ సబ్స్క్రైబర్స్ అన్న పెరుగుతున్నారనే సంతోషం అన్న ఉంటుంది వాళ్ళకు. ఇట్లా టైపింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం వీడియోలో ఏముంది మ్యాటరు అనేది ఇక్కడ రాసుకుంటే చాలు. అందుకని కొత్త వారి కోసం అని ఇక్కడ రాస్తున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇది మన చూస్తారు కదా, బాగుంటుంది, వస్తుందేమో అని. ఇదైతే తెలుగులో టైప్ చేసుకుంటున్నా. ఒకటి కొడితే ఒకటి వస్తుంది, అది స్పెల్లింగ్ మంచిగా కొత్త అని కొట్టినా కానీ అది కోతవారి అని వస్తుంది. మొత్తం స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఇంకేమైనా అర్థం కాకున్నా కానీ మళ్ళీ చూస్తే వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. వాళ్ళే రెడీ చేసుకుంటారు. ఇట్లా మనకు కావాల్సిన ప్లేస్లో ఇచ్చుకోవాలి. ఇది అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా టైపింగ్ చాలా ఈజీగా అని రాసుకున్నా. నేను చెప్పింది అయితే నాకైతే చాలా ఈజీగానే అనిపించింది. ఇంకా చూసే వాళ్ళకి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఒకసారి అర్థం కాకున్నా కానీ మళ్ళీ ఒకసారి చూస్తే అదే అర్థమవుతుంది. దాన్ని మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేనైతే 30 days 30 వీడియోస్ చేయాలని అనుకున్నాను. అంటే టైలరింగ్ వీడియోస్ ఏదైనా ఒకటే వేయాలి, ఏదో ఒకదాని మీదనే పోవాలని అంటారు. కాకపోతే ఇంకా మనం అయితే ఎప్పుడు ఒకటే పని చేయం కదా. టైలరింగ్ చేస్తాం, చిలకలకు వెళ్తాం, ఇంట్లో పని చేస్తాం, అన్నీ చేస్తాం. మనమైతే ఇంక ఒకే పని చేయం కదా, వేరే వేరే పనులు చేస్తాం. ఇవన్నీ వీడియోలు తీస్తుంటే మనకు ఏదో ఒక దాని మీద గ్రిప్ అయితే వస్తుంది కదా. ఆ తర్వాత ఒక్కదాన్ని వేసుకుంటూ పోవచ్చు. ఇట్లా రెడీ అయిన తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా వేసుకుంటే ఆప్షన్స్ అన్నీ మీకు ముందరనే కనిపిస్తుంటాయి. స్టిక్కర్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఫిల్టర్ కానీ ఇవన్నీ ఉంటే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. ఇందాక వేరే కలర్ ఉన్నది కదా, ఎల్లో పెడదామని ఎల్లో పెడుతున్నా. ఆరెంజ్ పెట్టిన, అన్నీ చెక్ చేసి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్లో పెడితే ఇట్లా మొత్తం ఎల్లోనే అవుతుందని ఆరెంజ్ మార్చుకున్నా. ఇదేనండి ఈరోజు వీడియో. మీకైతే నచ్చితే లైక్ చేయండి. నాకు వచ్చినంతలా మీకు చెప్దాం అనుకొని చెప్తున్నా. అంతేగాని ఈ వీడియో వేరే ఉద్దేశం ఏమి కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా లాస్ట్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి వీడియో వేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రీగా ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ని తీసేసిన తర్వాత మన వీడియో అయితే గ్యాలరీలకు సేవ్ అయిపోతుంది.